హలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 మ్యాట్రిక్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ షో దట్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్ఎల్ వాల్యూ మనం ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకున్నాము. గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, గివెన్ దట్ ఏ మైనస్ బి మైనస్ సి 2b 2c 2a b మైనస్ సి మైనస్ ఏ 2c 2a 2b c మైనస్ ఏ మైనస్ బి వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, r1 ఇంప్లైస్ r1 ప్లస్ r2 ప్లస్ r3 రో 3ని చేంజెస్ చేస్తున్నాను. రో 3ని ఏమని రాస్తున్నాను అంటే, ఇప్పుడు రో 2 రో 3 యాస్టీస్ ఉంటుంది. సో రో 2 రో 3 రాస్తున్నాను. ఫస్ట్ రో 2 2b మైనస్ బి మైనస్ ఏ 2b 2c 2c ca మైనస్ బి రో 2 రో 3 యాస్టీస్ ఉంటుంది. రో 3కి మాత్రం చేంజెస్ చేస్తున్నాను. ఏంటంటే రో 2 రో 3 యాస్టీస్కి రాశాను. రో 1ని చేంజెస్ చేసిన. ఏంటంటే రో 1కి రో 2ని రో 3ని యాడ్ చేసిన, రో 2ని రో 3ని యాడ్ చేసిన. సో ఇప్పుడు ఏమైందంటే ఏ మైనస్ బి మైనస్ సి, ఇక్కడ ఏంటంటే రో 2 2b మైనస్ ప్లస్ 2c యాడ్ చేసిన. ఇక్కడ కూడా అంతే 2a ప్లస్ బి మైనస్ సి మైనస్ ఏ ప్లస్ 2c, ఇక్కడ 2a ప్లస్ 2b ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏ మైనస్ బి ప్లస్ 2b ప్లస్ బి, అలాగే మైనస్ సి ప్లస్ 2c ప్లస్ సి, ఇక్కడ 2b 2c, అలాగే ఇక్కడ 2a డన్ ఇక్కడ 2a మైనస్ ఏ ప్లస్ బి, ఇక్కడ మైనస్ సి ప్లస్ 2c ప్లస్ సి, ఇక్కడ ఏంటంటే బి మైనస్ సి మైనస్ ఏ, అలాగే ఇక్కడ 2c, ఇక్కడ ఏంటంటే ప్లస్ 2a మైనస్ ఏ ప్లస్ 2b మైనస్ బి ప్లస్ బి, అలాగే ఇక్కడ ప్లస్ సి. ఓకే డన్. ఇప్పుడు 2b, ఇక్కడ సి మైనస్ ఏ మైనస్ బి. ఓకే డన్. ఇప్పుడు ఈ మొత్తం మ్యాట్రిక్స్ లో నుంచి ఏం కామన్ తీసుకున్నా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసుకున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే ఏ 1 2b 2c 1b మైనస్ సి మైనస్ ఏ 2c 1 2b సి మైనస్ ఏ మైనస్ బి. ఓకే డన్. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంలో కాలం రిడక్షన్ చేస్తున్నాను. కాలం రిడక్షన్ అంటే C2 implies C2 minus C1, C3 implies C3 minus C1. అంటే ఇక్కడ A plus B plus C. ఓకే డన్. ఇక్కడ ఏంటంటే కాలం 1ని యూజ్ చేసుకొని కాలం 2ని కాలం 3ని సాల్వ్ చేస్తున్నాను. సో కాలం 1 ఏంటంటే 1 2b 2c, కాలం 2 మైనస్ కాలం 1 కదా, సో 1 మైనస్ 1, అలాగే కాలం 2 ఏంటి b మైనస్ సి మైనస్ ఏ మైనస్ కాలం 1 అంటే మైనస్ 2b. ఓకే డన్. కాలం 2 కదా, 2c మైనస్ 2c మైనస్ 2c, అలాగే ఇక్కడ కాలం 3 మైనస్ కాలం 1 మైనస్ కాలం 1 అంటే 1 మైనస్ 1, అలాగే 2b మైనస్ 2b, అలాగే ఇక్కడ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ 2c. ఓకే, కాలం 3 మైనస్ కాలం 1 చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. సో ఇన్నర్గా సాల్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, అలాగే ఇక్కడ 1 మైనస్ 1 0 1 మైనస్ 1 0, ఇక్కడ 2b, అలాగే ప్లస్ బి మైనస్ 2b మైనస్ బి మైనస్ ఏ మైనస్ సి మైనస్ ఏ, ఇక్కడ 0,
అలాగే ఇక్కడ 0, -2b 0, ఇక్కడ 2c, ఇక్కడ 2c ప్లస్ 2c మైనస్ 2c 0, ఇక్కడ ప్లస్ c మైనస్ 2c మైనస్ c మైనస్ a మైనస్ b. ఓకే డన్. ఇప్పుడు వీటి మధ్య డెడ్ చేస్తున్నా. a ప్లస్ b ప్లస్ c డెడ్ చేస్తే 1 ఇంటూ మైనస్ a మైనస్ c మైనస్ b మైనస్ c మైనస్ a ఇంటూ మైనస్ c మైనస్ a మైనస్ b. ఇక్కడ 0 ఇంటూ మైనస్ 0 ఇంటూ 0. అలాగే ఇక్కడ 0తో ఇవి సాల్వ్ చేస్తే ఎట్లయినా మిగతా వాల్యూస్ 0 వచ్చేస్తాయి. సో ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c ఇవి 0తో సాల్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఎలిమెంట్ తీసుకున్నాను అనుకో, ఈ ప్రజెంట్ అయిన రో కాలమ్ని డిలీట్ చేసి సాల్వ్ చేసింది అనుకో, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది 0 వస్తుంది. సో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్దే తీసుకున్నా, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని సాల్వ్ చేస్తున్నా. సో మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ. అలాగే ఈ టర్మ్ని నేను ఇట్లా రాస్తున్నా, మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో ఈ రెండిట్లో నుంచి నేను మైనస్ని కామన్, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి. అలాగే ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మల్టిప్లై చేసి, ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉందనుకో ఎక్స్ స్క్వేర్, అదే విధంగా వీటిని మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.